జీవితం మొత్తానికి బాధ్యత వహించడం, ఆపద వచ్చినప్పుడల్లా నేను ఉన్నాను అని రావడం, అది ప్రేమ. కొంతమంది స్నేహితులు ఉంటారు, చాలా దూరంగా ఉంటారు, కానీ ఆపద వస్తే వెంటనే ఇంటికి వస్తారు. ఈ రోజు మాట్లాడేవాడు రాడు, వీడంతా సోది. ఇక్కడ ఆపదలో కాపాడినప్పుడు మానవ సంబంధం దేనికి పని లేక. మన బంధువుల్లోనే కొందరు ఉంటారు, అస్తమానం రాకపోవచ్చు, మనతో మాట్లాడకపోవచ్చు, కానీ ఏదో రోగం వచ్చి ఆసుపత్రులు పడ్డమనే పరిగెత్తుకొస్తారు. మా వాడండి ఇంకెవరు చూస్తారని అంటాడు. మన ఇంట్లో ఉండ మనకి ఇబ్బంది అయితే రూమ్ తీసుకుని ఉంటాడు, మనకి సేవ చేస్తాడు. అంతకంటే బంధువు ఉంటారని ఆడైనా మగైనా మిత్రులు కూడా ఉంటారు. ఆపద వచ్చినప్పుడు వస్తారు, వాడు అస్తమానం రారు, వాళ్లే బాంధవులు. పూర్వం ఇళ్లలో కూడా సద్దన్నం తినేవారు. సద్దన్నం తిననాడు జాతి బాగానే ఉంది. టిఫిన్లు వచ్చాక ఆరోగ్యాలు చెడ్డాయి. రాత్రి మిగిలిన అన్నాన్ని శుభ్రంగా పులిహోర చేసేవారు, చిత్రాన్నం చేసేవారు, రకరకాలు చేసేవారు, తర్వాణి కూడా తయారు చేసేవాడు. ఆరోగ్యాలు బాగున్నాయి. అన్నాన్ని భగవంతుడితో రిలేషన్ ముఖ్యం, ప్రతిభతో రిలేషన్ ముఖ్యం. పబ్లిక్ రిలేషన్ ఎప్పుడూ ముఖ్యం కాదు. పబ్లిక్ మన చుట్టూ తిరుగుతుంది ఖచ్చితంగా, ప్రతిభ ఉంటే. అది పౌరుషం నీ ఆయుధం. పౌరుషంతో ప్రయత్నించు. నిజంగా యుద్ధం చేస్తే జీవితంతో పోరాడితే జీవితం నీకు సాధ్యం కాదా? నిజంగా జీవితం అంతా పోరేనండి, సంసారం కూడా యుద్ధమేనండి. ఖచ్చితంగా సంగీతం ఆలోచించకుండానే అర్థమవుతుంది, సాహిత్యం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎంత ఆలోచించినా అర్థం కాదే సంసారం ఒక్కటే.